ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. ఇదిగో ఫ్రెండ్స్, చేపల కూర. నేను చేపలు తయారు చేసి పెట్టుకున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇది పెద్దపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది ఓకేనా ఫ్రెండ్స్? ఇది నానమ్మ అమ్మమ్మల కాలంలో చేసే వంటలు ఇలా చేసేవాళ్ళండి. నేను కూడా అలాగే చేస్తున్నాను. ఎందుకంటే ఇది మన పిల్లలు చక్కగా తింటారు కాబట్టి కొంచెం ఘాటుగా లేకుండా చేస్తున్నాను. ఇదిగోండి, ఉప్పు తగినంత వేసుకోవాలి, పసుపు తగినంత వేసుకోవాలి, కారం ఒక 3-4 స్పూన్ల వరకు వేసానండి. తర్వాత ఇలా కలిపేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత ఆయిల్ కూడా పోసుకొని, చేపల కూరలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే రుచిగా ఉంటుంది, అందంగా కనపడుతుంది. ఇలా చేసుకోవాలి. ఇలా అయిపోయాక ఉంటుందండి, కానీ మనకి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి నేను గ్యాస్ మీదే వండుతున్నాను. ఇది చింతపండు పులుసు అండి. మనం ముక్కుడకాలు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అంతా అయిపోయిన తర్వాత అండి, దించే ముందు దించుతాము అనగా అప్పుడు కరివేపాకు, ఇది కొత్తిమీర, ఉల్లిపాయకి వచ్చే కాడండి, ఇది వేస్తాను అనమాట లాస్ట్లో. ఇది పొయ్యి మీద పెట్టి వేసేస్తాను. ఇప్పుడు ఇది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అది వేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం చక్కగా చేసుకుంటే మన పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసమే కదా మనం కూడా చేసేది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.